నేను ఒక వివరణ ఇస్తా, ఎందుకు వాడి నన్ను ఇట్లా చెప్తున్నాడు, ఎందుకు నేను ఒక వివరణ ఇస్తా అని చెప్పేసి కృపాకర్ గారిని అన్యాయంగా కొట్టి చంపడం జరిగింది. దీనికి ఒకటే కారణం, లోకల్లో పద్మశాలి సంఘం ఎలక్షన్స్ డిక్లేర్ చేసి ఎలక్షన్స్ నడుస్తున్న సందర్భంగా వారు ఒక లైక్ కొట్టిండు, అంతే. ఒక మెసేజ్ పెడితే దానికి ఒక లైక్ కొడితే ఒక దుర్మార్గుడు శ్రీరాములు అనేటోడు నిన్న సాయంత్రం ఫోన్ చేసి శ్రీరాముల రాములు అనేటోడు ఫోన్ చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు బండబూతులు తిట్టడం జరిగింది. దానికి ఆయన ఫోన్ చేసి, అన్న ఏంది వీడు ఇట్లా తిడుతుండే, వాడు దుర్మార్గుడు, 1 year నుంచి నా మీద కూడా రాస్తూనే ఉన్నారు కదా, మీరు చూస్తూనే ఉన్నారు కదా, వాడు ఇట్లే మాట్లాడతాడు, ఇట్లే చేస్తాడు, కాబట్టి నువ్వు మరి ఊకుంటే ఊకో, లేకపోతే నువ్వు కూడా తిట్టపోయినావా అంటే నాకు తిట్టుడు మాటలే రావన్నా అన్నాడు. అని నేను ఎలక్షన్ ఆఫీసర్స్ కంప్లైంట్ ఇస్తా, మన మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ఇవాళ మార్నింగ్ 12 గంటలకు వాడ ఎలక్షన్ ఆఫీసర్స్ కూర్చుంటే వాళ్ళ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇద్దామని పోయిన మనిషిని ఒక 6గురిని పెట్టి వాడు కలిసి మొత్తం అందరు కలిసి మన కొడుకు అందరు కలిసి కొట్టి చంపిరండి. ఇంతకంటే దారుణం ఎక్కడ ఉంటుందా? ఇదేమన్నా పార్లమెంట్ ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో, ఏమన్నా కులసంఘం ఎలక్షన్లు? బుద్ధలు తమ్ముడే నిలబడాలి, గెలవాలి. అన్యాయంగా ఒక మనిషి కొట్టి చంపుతారా? సంఘాలు పెట్టేదే ప్రజలకు సేవ చేయడానికి, కులస్తులకు సేవ చేయడానికి అని ఒక కులస్తుని నోటికొచ్చాడు తిడతావు, కొట్టి చంపుతావా? ఇది ఎంతవరకు కరెక్ట్? దీని మీద కఠిన చర్య తీసుకోవాలి. పోలీసులు కానీ, డిపార్ట్మెంట్ కానీ దాని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుని వానికి ఉరి శిక్ష పడే వరకు వదిలిపెట్టే ముచ్చటే లేదు. దీని మీద సరైన వివరణ కోరుతున్నాం మేము. శ్రీరాముల రాములు వాళ్ళ కొడుకు శ్రీరాముల ధనంజయ్, శ్రీరాముల రాములు ఆయన కొడుకు ధనంజయ్, అలాగే ఇంకా కొంతమంది వేరే కులస్తులను తాపిచ్చి తినిపించి వాళ్ళకు మరి ఏమైనా ఇచ్చిండో ఏమో తెలియదు, వాళ్ళని తీసుకొచ్చి కొట్టించిండు. ఎలక్షన్స్ లో భాగంగా మొన్న ఆదివారం రోజు నామినేషన్లు జరిగినాయి. గత 1 సంవత్సరం నుంచి సూర్యాపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు అప్పం శ్రీనివాసరావు గారి పైన ఈ శ్రీరాముల రాములు అనేవాడు అడ్డగోలుగా బండ బూతులతోని వాట్సాప్లు పెడుతున్నాడు. ఇవన్నీ కూడా 1 సంవత్సరం నుంచి కూడా ఈ శ్రీనివాస్ గారు, మన సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గారు వారు వదిలిపెట్టేశారు. పోనీ అని చెప్పి వదిలిపెడతా ఉన్నాడు. ఇంకా ఎన్నాళ్ళ ఇట్లా 1 సంవత్సరం నుంచి వాడు వాట్సాప్లు పెడతా ఉన్నాడు. నా మీద బండ బూతులతోటి ఇష్టం ఉన్నట్టు పెట్టి ఆరోపణలు చేసుకుంటూ పెడుతున్నాడు. ఇలాంటి ఆరోపణలు మన కుల బంధువులు చూసి ఏమనుకుంటారు? ఇన్ని సంవత్సరం నుంచి ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా వాడు వాట్సాప్ పెట్టినా కూడా ఒక్కసారి కూడా స్పందించకపోతే బాగోదు కదా, నేను స్పందిస్తా అని చెప్పేసి నిన్న అసలు ఏమిటి ఈ వాడు శ్రీరాములు రాములు గారికి ఎందుకు పెడుతుంది మెసేజ్లు అనే దానికి వివరణ ఇచ్చిండు మన అధ్యక్షుడు అప్పల్ శ్రీనివాసరావు గారు. ఆ వివరణ బాగుందని చెప్పేసి మన చనిపోయిన ఇప్పుడు చంపబడినటువంటి శ్రీ మానిపూరి కృపాకర్ గారు ఈ క్లాప్స్ కొట్టుకుంటూ ఒక గుర్తుంటది కదా, అది దాంట్లో పెట్టడం జరిగింది. పెడితే వాడు ఈ శ్రీరాములు అనేవాడు అతనికి ఫోన్ చేసి బండ బూతులు తిట్టాడంట. రాత్రి విజయ్ అతను చెప్పుల షాపు, హోల్సేల్ షాపు చేస్తాడు, చాలా బుద్ధిమంతుడు, ఇంటెలిజెంట్. ఆయన చూసుకుంటాడు. మామ అవుతాడు. మామ ఇట్లా నాకు ఇట్లా వాట్సాప్ పెడితే ఏం లేదు మామని పెట్టింది, ఓన్లీ క్లాప్స్ కొట్టుకుంటూ పెట్టిన మన శ్రీనివాస్ గారు ఇచ్చిన వివరణ బాగుంది అనే ఉద్దేశంతో పెడితే వాడు బండ బూతులు తిట్టిండు. ఇంతవరకు ఆ మాటని ఎప్పుడు ఇన్లేమో పడలే, ఒక మాట పడలేదు, అలా ఇట్లా తిట్టిండు. రేపు పోయి నేను ఎలక్షన్ ఆఫీసర్లకు నేను కంప్లైంట్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. అంటే ఒక ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఫోన్ నెంబర్ ఇచ్చిన ఎలక్షన్ ఆఫీసర్ని. ఇచ్చిన తర్వాత ఉదయం మళ్ళీ నేను ముందుగా మా బంధువు ఒకరు చనిపోతే ఉదయం పోయి వచ్చి 11 గంటలకు నేను ఇంటికి వచ్చిన. ఇంటికి సాయం చేద్దామని చెప్పి రెడీ అయ్యేసరికి ఫోన్ చేసిండు. మా ఎలక్షన్ ఆఫీస్ గారికి పోదాం, పోగు మామ నువ్వు ఓన్లీ ఫోన్ చేసి అర్థం పోవాల్సిన అవసరం ఏంది మామ అని చెప్పి అన్న. పాపం పోయిందంట. ఆ తర్వాత నేను స్నానం చేసి టిఫిన్ చేయమంటే కూడా ఇట్లా టిఫిన్ చేయకుండా షాప్ కాడికి తెప్పించుకుంటానని చెప్పి షాప్ కాడికి పోయినప్పుడు లేట్ అవుతుందని చెప్పేసి షాపు పోయినా టిఫిన్ తీసుకొస్తాను పోయిన మా అబ్బాయి. తీసుకొచ్చేసరికి ఇంతలో ఫోన్ వచ్చింది. మా దూరం నగేష్ గారు ఫోన్ చేశారు. అనే సంగతి చేస్తాను ఏందన్నా. తర్వాత వాళ్ళ బ్యాచ్ అనగా దెబ్బకి స్టన్ అయిపోయినా టిఫిన్ ఆయన పడేసి రావడం జరిగింది. ఈ శ్రీరాములు అనేవాడు శ్రీరాముల రాములు, ఈ శ్రీరాములు రాము అనే పెద్ద రౌడీ నా కొడుకు, వాళ్ళ కొడుకు, వీళ్ళందరూ కూడా అడ్డగోలిగా మన నామినేషన్ వేస్తానికి వెళ్ళడం జరిగింది. నామినేషన్కి వేస్తే 100 మందితో పోతే కూడా మా ముందు అందరిని అటకాయించి నన్ను చంపుతాను బెదిరించాడు. నువ్వు కనుక నామినేషన్ వేస్తే నేను చంపుతా అని చెప్పి బెదిరియడం జరిగింది. అయినా సరే మా అందరి సభ్యుల సపోర్ట్ తోని నేను వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది. అక్కడ నామినేషన్ వేసే ముందు ఎవరు కులస్తులు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళను నేను ఏం బే అని చెప్పి మాట్లాడు, లంజోడికి అని చెప్పేసి ఒకరిని తోసేయటం, ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు బండ బూతులు తిట్టడం, తిట్టిన ఎవరైనా కొంచెం సపోర్ట్ గా ఏందా అని చెప్పాడు, నీకేం బే అని చెప్పాడు. వాళ్ళకు ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళని తిట్టడం, అట్లా అందరికి ఫోన్ చేసి తిట్టిండు. ఇలాంటి రౌడీ నా కొడుక్కి, ఇలాంటి బద్మాషానికి ఉరి శిక్ష పడాలి. ఎందుకంటే 1 సంవత్సరం నుంచి వీడు ఎంత లంగా, ఈ సూర్యాపేట ఎవరిని రాములు అనేవాడు ఎంత లంగా, వాని కొడుకు ధనంజయ్ ప్లస్ కొంతమందితో వచ్చి అన్యాయంగా ఒక దేవుడు లాంటి మనిషిని పొట్టను పెట్టుకున్నారు. ఇలాంటి వ్యక్తికి కఠినమైన శిక్ష పడాలి అని కోరుకుంటున్నాను. మా డాడీ పేరు మాన్పూరి కృపాకర్.
ఏదో వాట్సాప్ లో పద్మశాలి గ్రూప్ లో ఏదో మెసేజ్ వస్తే మా నాన్న ఈమోజీ క్లాప్స్ ఈమోజీ పెట్టినందుకు పద్మశాలి భవన్ కి కంప్లైంట్ ఇద్దానికి వెళ్ళాడు. ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ కి కంప్లైంట్ ఇద్దామని వెళ్ళినందుకు అక్కడ కొట్టి చంపడం ఏమాత్రం న్యాయం? ఒక మనిషి ప్రాణం అంత చులకన. మా ఫ్యామిలీ ఇప్పుడు మా నాన్నని కోల్పోయింది, తిరిగిస్తారా? వాళ్ళకు కఠినమైన శిక్ష పడాలి. ఎవరు ఆ రాములు వాళ్ళ కొడుకు ఏమేం చేశాడో మా నాన్నని, వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి.